హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని మీరు వినబోతున్నారు. ఓ భగవంతుడా! ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులో ముగ్గురు ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే మిమ్మల్ని నిలువునా ముంచే గద్దారులు ఎవరో బయటి వ్యక్తులు కాదు. మీ సొంత వారే ఒకరు మీ ఇంట్లోనే ఉంటున్నారు. మరో ఇద్దరు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. మీరు ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. ఇంట్లోనే ఒక విభీషణుడు మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా వీరు మీపై తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో మీ చుట్టుప్రక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటంటే వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్లుగా మీరు వీరిపై పూర్తిగా ఆధారపడతారు. మీరు మీ మీద కంటే పక్కవారినే ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ మీరు మీ చేతికి విషం ఇచ్చి ఇది తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకులు. కానీ నిజానికి అది విషం. వీరు మీపై నల్ల మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటివారు కూడా తెలియకుండానే వీరు మాయలో పడిపోయారు. ఇకనైనా మీరు మేల్కోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య కృప మీపై ఉంటుంది. ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. శివయ్యను తలుచుకొని అసలు విషయానికి వెళ్దాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. మన ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత సాధువి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితో జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు. మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు తెలుసా,
రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు, మిద్దెలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈ రోజును నాశనం చేసుకోకండి. కలియుగంలో వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే మీ జాతక ఫలితాలు చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతుందంటే, మీ జాతకంలో మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ ముగ్గురు అతి భయంకరమైన శత్రువుల పేర్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరులు మాత్రమే కాదు, పరమ కిలాడీలు కూడా. ఎందుకంటే మీ బలహీనతలు ఏమిటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి మీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక గిన్నె ఇటు నుండి అటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు మీ ఇంటిపైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని వేచి చూస్తూ అవకాశం దొరకగానే తమ కుతంత్రాలను మీపై ప్రయోగిస్తున్నారు. మీపై రకరకాల తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి మీ ఇంట్లోని కొందరిని ఈ శత్రువులు ఇప్పటికే తమ మాయమాటలతో లొంగ తీసుకున్నారు. మీ ఇంటిపై వారు చేయించిన తంత్ర మంత్రాల వలన ఇప్పుడు మీ వారు ఆ శత్రువుల గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువు ఏం చెప్తే మీ ఇంట్లోని వారు దానికి తలూపుతున్నారు, అవును అని నమ్ముతున్నారు. చివరికి మీరు కూడా, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, ఈ శత్రువు ఎవరో పరాయి వారు కాదండి, ఎక్కడో దూరంగా ఉండేవారు అంతకంటే కాదు. ఈ శత్రువులు మీ పక్కనే, మీ చుట్టుప్రక్కలే ఉంటున్నారు. మీ కంచంలోనే తింటున్నారు, కానీ మీ కంచానికే కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ కుండలని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకున్న ఆ ముగ్గురు అతిపెద్ద శత్రువుల పేర్లు నేను చెబుతున్నాను. ముందుగా మొదటి శత్రువు పేరు వినండి. ఈ పేరు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మీరు ఆలోచనల్లో పడిపోతారు. నేను చెబుతున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ శత్రువులతో ఇప్పుడే సంబంధాలను తెంచుకోండి. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్కా చెల్లెళ్ళు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గర బంధుత్వం అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టండి. మీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాను. నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా మీ ముగ్గురు శత్రువుల్లో ఒకరు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన ఇద్దరు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై మా భద్రకాళి, జై హో శేరావాలి మాత. కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. స్నేహితులారా, ఇంటి కుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు, మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా వీరు మీపై తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో మీ చుట్టుప్రక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే, వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు ఏ పని జరగదు అన్నట్లుగా మీరు వీరిపై
పూర్తిగా ఆధారపడ్డారు. మీరు మీ మీద కంటే పక్కవారినే ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ వీరు మీ చేతికి విషం ఇచ్చి ఇది తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసంత అమాయకులు. కానీ నిజానికి అది విషం. వీరు మీపై నల్ల మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటివారు కూడా తెలియకుండానే వీరి మాయలో పడిపోయారు. ఇకనైనా మీరు మేల్కొనాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడతారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు. వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య కృప మీపై ఉంటుంది. ఇప్పుడే కామెంట్ చేయండి. వారు మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. మన ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. అది మీ తండ్రి జీవిత సాధి కావచ్చు. గతం గతః. పాతవి ఆలోచించడం మానేయండి. ఇప్పటి గురించి ఆలోచించండి. మీ శత్రువు ఎంత ప్రమాదకరం అంటే మీపై ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయించాడు. అంటే మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేయాలని పలుమార్లు ప్రయత్నించాడు. ఇక రెండో బంధువు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ చుట్టుప్రక్కల చాలామంది ఉండవచ్చు. కానీ వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మీ బంధువుల్లోని వారు చాలామందే ఉన్నారని, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారని, మరి వారిలో ఎవరిని నమ్మాలి, ఎవరిని శంకించాలి అని మీరు అడగవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే మీ జాతక చక్రం తులారాశి వ్యక్తే మీ పాలిట శాపంగా మారబోతున్నాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతో మొదలవుతుంది. అవునండి, రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. నేను మీకు మరొక నిజం చెప్తున్నాను. మీ ఇంట్లో చిచ్చు పెడుతున్నది, గొడవలు సృష్టిస్తున్నది కూడా ఈ వ్యక్తే. ఈ బంధువుల కారణంగా మీ కుటుంబం ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఈ వ్యక్తే కారణం. ఎందుకంటే ఈ బంధువు మీ ఇంటిపై చేయించిన తంత్ర మంత్ర ప్రయోగాల వలన మీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడుకోలేకపోతున్నారు. దీనికి అంతటికీ కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెబుతాను. చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం రెండవ శత్రువు గురించి, అలాగే మూడవ నెంబర్ గద్దారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ మూడో వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు. మీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించిన, మీ జీవితం అంతకంతకు దిగజారిపోతుందని మీ బుద్ధి పనిచేయడం మానేసి కొన్నిసార్లు మీ ఇంట్లో వారు కూడా ఏమీ ఆలోచించుకోలేకపోతారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది. వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది. మీకు మాటి మాటికి కోపం రావటం, ఎవరితోనైనా గొడవలు పడాలనిపించడం, అందరిపై అరవాలనిపించడం వంటివి జరుగుతుంటాయి. మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతూ ఉండవచ్చు. కొంతమందికి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇల్లు విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. కేవలం తమ మాటే నెగ్గాలి అనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైనే చేయి చేసుకునే స్థాయికి వెళ్తాడు.
ఈ చేతబడులు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడేంటి? ఆ శత్రువు నుండి విముక్తి పొందటం ఎలా? ముందుగా మీకు ఏ బంధువు మీదైతే అనుమానం ఉందో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుందో వారిని మీ ఇంటికి రాకుండా నియంత్రించండి. మీరు మొహం మీద చెప్పలేరని నాకు తెలుసు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా అమాయకులు. శత్రువు ఇంటికి వచ్చినా సరే మీరు వారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పడటం మీ కుటుంబానికి చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలక్రిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూడండి. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఏదో ఒక నెపంతో మీ ఇంటికి వారు వస్తారు. అక్కడ తంత్ర మంత్రాలు ప్రయోగిస్తారు, లేదా ఏదో ఒక వస్తువును అక్కడ పడేసి వెళ్తారు. మీ ఇంటి పిల్లలకు ఏదైనా తినడానికి ఇవ్వచ్చు. దాని ద్వారా పిల్లలను తమ వశం చేసుకుంటారు. అలాగే మీ ఇంట్లోని ఇతర సభ్యులను కూడా ఏదో ఒక తినుబండారాలు ఇచ్చి వారిపై చేతబడులు ప్రయోగించే అవకాశం ఉంది. దీనివలన మీ ఇంటి మనుషులు, మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది, అతలాకుతలం అవుతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాము. కొన్ని కలకల్లాడే ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం, పూర్తి కుటుంబం చెల్లాచెదురైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ ఇంట్లో భయంకరమైన తంత్రమంత్రాలు, చేతబడులు, నల్ల మంత్ర ప్రయోగాలు జరగటం వల్లే. మరి దీని నుండి బయటపడటం ఎలా చూడండి. మొదటి మార్గం ఏంటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచండి. ఇక రెండో పరిహారం చెబుతున్నాను, దీన్ని తప్పకుండా చేయండి. శత్రువు ఏం చేస్తున్నాడు అన్న భయం మీకు అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి చేతులకి బజరంగబలి అంటే హనుమంతుడి పేరుతో ఒక రక్షా సూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పంతులకు చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షా దారాలు తీసుకోండి. ఆ దారాన్ని మెడలో అయినా ధరించవచ్చు, లేదా చేతికైనా కట్టుకోవచ్చు. దీనివలన మీరందరూ ఇలాంటి మంత్రతంత్రాల నుండి, చేతబడుల నుండి రక్షింపబడతారు. ఇక రెండవ విషయానికి వద్దాం. మీకున్న రెండవ అతిపెద్ద శత్రువు పేరు నా అనే అక్షరంతో మొదలవుతుంది. అవునండి, నా అక్షరంతో పేరు మొదలయ్యేవారు వీరి రాశి వృశ్చిక రాశి వారు కూడా మీ పాలిట చాలా పెద్ద శత్రువులుగా మారుతున్నారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తి మీ చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉండవచ్చు. మీ అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుండి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న రెండవ అతిపెద్ద ద్రోహి వీరే. ఈ గద్దర్ ఎంత కిలాడి తెలివైన వాడంటే వాడు మీ వెంటే ఉంటాడు, కానీ వాడు మీ శత్రువని మీకు ఇసుమంత అనుమానం రానీయుడు. వీడు మిమ్మల్ని తన వశం చేసుకున్నాడు. ఒకవేళ నేను ఈ శత్రువు గురించి పూర్తి ఆధారాలతో వాడి అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినా సరే మీరు నా మాట నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు. మీరు పూర్తిగా వాడి గుప్పెట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, లేదా మీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పిన వాడు నీ గురించి ఇలా చేస్తున్నాడు, వాడికి దూరంగా ఉండు అని హెచ్చరించినా మీరు వారిని శత్రువులుగా చూస్తారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం గుడ్డుగా నమ్ముతారు. ఎందుకంటే మీరు ఆ శత్రువు వశలో ఉన్నారు. ఈ శత్రువు నుండి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీడి సమయం దొరికినప్పుడల్లా తన కుతంత్రాలను అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువుల గురించి ఎన్నో వీడియోలు చేశాను. కానీ ఈరోజు ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వ్యక్తుల వలన మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీరు అతి త్వరలోనే మీపై ఒక పెద్ద ప్రమాదకరమైన ప్రాణాలు తీసే స్థాయి తంత్రమంత్ర ప్రయోగం లేదా మసిని క్రియను చేయబోతున్నారు. దీని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే వాడు పెద్ద ఎత్తుగడ వేయకముందే మీరు జాగ్రత్త పడటం మంచిది. ఎలా తప్పించుకోవాలో నేను మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా చెప్తాను. మీరు నాతో చివరి వరకు ఉండండి. చివరి వరకు ఉండండి, చూడండి.
చాలాసార్లు మనం శత్రువుల కోసం బయట వెతుకుతూ ఉంటాము. అసలు నాకు శత్రువులే లేరు. నేను చాలా మంచిగా మాట్లాడతాను. ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటాను. స్నేహితులతో స్నేహాన్ని ప్రాణంలా నిలబడతాను. బయట వారితో గొడవలు పడను. ఎవరిని ఒక మాట కూడా అనను. మరి నాకు శత్రువు ఎలా ఉంటాడని మీరు అనుకోవచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుంది. మీరు చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని అంటుంది. దీనివలన మీపై ఏ శత్రువు కన్ను లేదని, లేదా మీరు ఏ శత్రువు పనిన చిత్ర వ్యూహంలోనూ చిక్కుకోలేదని మీరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. మీకు శత్రువు లేదని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, మీరు మరీ అంత దూరం వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లోనే మీ శత్రువు దాగి ఉన్నాడు. మన జాబితాలో ఉన్న ఆ 3వ నెంబర్ శత్రువు మీ ఇంట్లోనే నివసిస్తున్నాడు. వీడే అందరికంటే పెద్ద శత్రువు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుంచుకోండి. ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు కనుక ద్రోహం చేయకపోతే లంకకు అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బతికి ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏంటంటే ఎప్పుడూ ఇంటి గుట్టే లంకకు చేడు తెస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక గూఢచారి నివసిస్తున్నాడు. వాడు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులనే కూల్చేస్తున్నాడు. ఒక చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10 నుండి 100 నుండి 1000, వేల నుండి లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఆ చెక్కను లోపల నుండి తినేసి డొల్ల చేస్తాయి. మీ శత్రువు కూడా సరిగ్గా అలాంటివాడే. మీ ఇంట ఒక కలప అయితే ఆ ఇంట్లో నివసిస్తున్న ఈ శత్రువు మిమ్మల్ని లోపల నుండి తినేస్తూ మీ ఇంటిని డొల్ల చేస్తున్నాడు. ఒకరోజు మీ పూర్తి ఇంటిని, మీ ఇంట్లో ఉంటున్న ఇతర సభ్యులను కూడా ఇతడు నాశనం చేస్తాడు. అందుకే ఈ శత్రువు, ఈ సమస్యలన్నింటి నుండి మీరు ఎలా బయటపడతారు? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక వ్యక్తి. అది మీ తెలివితేటలు, మీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగంటే చూడండి, మీరు కూడా సమయానికి తగినట్లుగా తెలివైన వారిగా మారాలి. మీరు కూడా జిత్తుల మారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్ భావోద్వేగం అయిపోకూడదు. ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోకూడదు. ఇప్పటి వరకు మీరు ఎంత అమాయకంగా ఉన్నారు. కానీ ఇకపై అలా ఉండకండి. లేదంటే ఈ శత్రువులు మీ జీవితంతో పాటు మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు. మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా సరే, వారి జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ పిల్లల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివైన వారిగా చాకచక్యంగా ఉండాలి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే మిమ్మల్ని దోచుకొని తినేస్తుంది. ఉదాహరణకు అడవిలో సింహం బలంగా యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలిది అవుతున్నప్పుడు అడవిలో నక్కలు కూడా ఆ సింహాన్ని భయపడతాయి. సింహం తల వంచేలా చేస్తాయి. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయేదో ఆ అడవి రాజుకు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుంచుకోండి, మీరిప్పుడు మీ ఇంటికి రాజులా ఉండవచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ అలాగే రాజులా ఉంటారని గ్యారంటీ లేదు. మీ ఇంట్లోని కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీనపడతారా అని వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనతను అలుసుగా చేసుకొని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీనపడుతున్నారని ఒక్కసారి అర్థమైతే చాలు, వారు మీపై ఆధిపత్యం చలాయించడం మొదలు పెడతారు. మీ పిల్లలపై కూడా పెత్తనం చేస్తారు. కానీ మీరు కనుక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలరు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వకండి. అందరి గురించి అతిగా ఆలోచించకండి. మీ కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడూ తల వంచకూడదు. ఒక్కసారి కనుక మీరు లొంగిపోతే జీవితాంతం లొంగి ఉండాల్సిందే. అందుకే ఎప్పుడు ఎవరికి భయపడకండి. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. ఇంట్లో వారైనా బయట వారైనా సరే ఎవరికి అన్యాయంగా తల వంచొద్దని చెప్పండి. ఎవరైనా వారిని అణగదొక్కాలని చూస్తే లొంగకుండా తిరిగి వారిపై చేయి సాధించేలా పెంచండి.
ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అలాగే మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిని కూడా ఎవరిని అన్యాయంగా తిననివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. ఒక తంత్ర మంత్రాలు, చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు. మీ సొంత తమ్ముడు లేదా అన్నయ్య కూడా మీపై ప్రయోగాలు చేయించవచ్చు. మీ బంధువులు చేయించవచ్చు. మరి వారిని కూడా మీరు ఎలా అడ్డుకుంటారు? వారి దగ్గరికి నేరుగా వెళ్ళి, నువ్వు నా శత్రువువి, నాపై చేతబడులు చేస్తున్నావు, దయచేసి చేయకు భయ్యా, నీకు దండం పెడతాను అని చెప్పలేరు కదా. మీరు అలా అసలు చేయకూడదు. అందుకే మీరు నేరుగా ఒకే ఒక పరిహారం చేసుకోండి. మీరు ఆ పరిహారం చేసినప్పుడు శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ పరిహారం ఏమిటంటే, నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్లుగా హనుమంతుడి పేరుతో చేతికి నల్లటి దారం కట్టుకోమని చెప్పాను కదా, అది మీరు కట్టుకుంటారు. దానివల్ల మీకు రక్షణ లభిస్తుంది. కానీ మీ ఇంటిని కూడా కాపాడుకోవాలి కదా. అందుకే మీరు మీ ఇంట్లో ఒక చిన్న గుంట తవ్వాలి. బహుశా మీ ఇంట్లో గుంట తవ్వడానికి ఖాళీ స్థలం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో టైల్స్ లేదా రాళ్ళు, మార్బుల్స్ వేసి ఉంటున్నాయి. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి. ఏదో ఒక మూలలో ఉన్న టైల్ని తీసేసి అక్కడ కొంచెం గుంట తవ్వండి. ఆ గుంటలో మీరు ఒక పరిహారం చేయాలి. ఆ ఉపాయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయను హనుమంతుడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. అక్కడే కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి బట్టలో పెట్టి మూట కట్టండి. అలా బట్టలో కట్టిన కొబ్బరికాయను మీ ఇంట్లో మీరు తవ్విన ఆ మూలలో పాతిపెట్టండి. అది పాతిపెట్టిన తర్వాత దానిపై మళ్ళీ మామూలుగా రాయి లేదా టైల్ వేసి క్లోజ్ చేసేయండి. మీరు ఇలా చేశారంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్షా కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటిపై కానీ మీ ఇంటి సభ్యులపై కానీ ఎలాంటి తంత్ర మంత్రాలు పనిచేయవు. ఎలాంటి చేతబడి చిల్లింగి విద్యలు మీ దరిచేరవు. ఇది ఒక రామబాణం వంటి ఉపాయమని చెప్పవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగ బలికి సంబంధించిన ఈ పరిహారాల్లో ఎంతటి శక్తి ఉంటుందంటే, ఎంతటి భయంకరమైన తంత్ర మంత్రాలైనా ఇవి నిర్వీర్యం చేస్తాయి. చేతబడులను ఫెయిల్ చేస్తాయి. అందుకే భయం వద్దు. ఈ పరిహారం చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సమాచారం కేవలం మీ ఒక్కరి కోసం మాత్రమే కాదు. మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతిలో వెన్నుపోటు గురవుతూ ఉండవచ్చు. అందుకే పుణ్యం పురుషార్థం కోసం ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు ఇప్పుడే షేర్ చేయండి. వారు కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకునేలా చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తద్వారా ఇలాంటి మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురాగలం. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే గ్రహగతుల గురించి కూడా, ఎలాంటి రహస్య శత్రువుల గురించి అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ మీద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.